Hi friends, welcome to TeluguTechsteps. ఓకే, ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ జావా ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, డేటా టైప్ రిప్రజెంట్స్ ద డిఫరెంట్ వాల్యూస్ టు బి స్టోర్డ్ ఇన్ వేరియబుల్స్. అంటే వేరియబుల్స్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, వాల్యూ స్టోర్ చేసుకుంటాం. ఆ వాల్యూస్ ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలి అన్నది మనకి డేటా టైప్ చెప్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ జావా వీ హ్యావ్ ఏ 3 different type of data types, that is primitive data type, non-primitive data type and derived data type. అంటే we can call it as a fundamental, derived and user defined అంటమాట. వీటిని ఆ డేటా టైప్స్లో ఫండమెంటల్ అంటే ప్రిమిటివ్ డేటా టైప్, డెరైవ్ అంటే డెరైవ్ డేటా టైప్ అండ్ యూజర్ డిఫైన్ డేటా టైప్స్ని మనం నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. అంటే యూజర్ అంటే ఎండ్ ప్రోగ్రామర్ అనేది ఈ యూజర్ డిఫైన్ డేటా టైప్స్ అనేది డిఫైన్ చేస్తారు. ఒకసారి ఇక్కడ మనం డేటా టైప్స్ యొక్క చార్ట్ చూడొచ్చు. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, టేబుల్ కానీ చార్ట్ కానీ మీరు ఏదైతే చూస్తున్నారో దట్ ఈస్ ద డేటా టైప్ చార్ట్, హైరార్కీ ఆఫ్ ద డేటా టైప్. ఇప్పుడు మనం 1 by 1 ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఏంటి, డెరైవ్డ్ డేటా టైప్ అంటే ఏంటి, అలాగే యూజర్ డిఫైన్ డేటా టైప్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రిమిటివ్ డేటా టైప్. ప్రిమిటివ్ డేటా టైప్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్, ఇక్కడ మనం వీఆర్ ఇండికేటింగ్ ద డేటా టైప్ ఆఫ్ దోస్ whose variables allow us to store only one value but they never allow us to store multiple values of the same type. Even though we are using same type, మనకి ఇక్కడ ఓన్లీ ఒక్క వాల్యూ మాత్రమే స్టోర్ చేసుకోవడానికి స్పేస్ ఇస్తుంది. దోస్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఇందులో మనకి ఒక్కదానికి మించిన వాల్యూని మనకి స్టోర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అనేది ఇచ్చాను, దిస్ ఈజ్ అ వ్యాలిడ్. బట్ ఇక్కడ ఏ ఈక్వల్ టు 20, 30, 40, 50 అని ఇచ్చాను అనుకోండి, దట్ ఈజ్ ఇన్వాలిడ్ అనమాట. అంటే ఇక్కడ ప్రిమిటివ్ డేటా టైప్లో మనం మోర్ దెన్ 1 వాల్యూని మనం స్టోర్ చేసుకునే ఛాన్స్ లేదు, ఈవెన్ దో ఇట్ ఈస్ ద సేమ్ టైప్. ఓకేనా, ఇక్కడ చూసాం కదా మన ఎగ్జాంపుల్లో ఏ అనేది ఓన్లీ 10 మాత్రమే స్టోర్ చేస్తుంది, మోర్ దెన్ దట్ మనం ఇచ్చామంటే దట్ ఈస్ ఇన్వాలిడ్. లెట్స్ సీ వాట్ ఈస్ ద డెరైవ్డ్ డేటా టైప్. ఇక్కడ మనకి డెరైవ్డ్ డేటా టైప్ ఆర్ దోస్ హూజ్ వేరియబుల్స్ అలౌ అస్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ ద సేమ్ టైప్. మీరు సేమ్ టైప్ అయితే మల్టిపుల్ వాల్యూస్ అనేది మీరు స్టోర్ చేసుకోవచ్చు, బట్ దే నెవర్ అలౌ అస్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. డిఫరెంట్ టైప్స్ మనకి ఉన్నప్పుడు మల్టిపుల్ వాల్యూస్ అనేది స్టోర్ చేసుకొని ఛాన్స్ ఉండదు, మనకి ఎర్రర్ అనేది ఎదుగుతుంది. దీస్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ హూజ్ వేరియబుల్స్ కెన్ హోల్డ్ మోర్ దెన్ 1 వాల్యూ ఆఫ్ సిమిలర్ టైప్ బట్ దే కెనాట్ హోల్డ్ మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. ఓకే, ఇటువంటి వాటిని మనం ఏమంటామంటే డెరైవ్డ్ డేటా టైప్స్ అంటాం. ఇన్ జనరల్ మనం ఈ డెరైవ్డ్ టైప్ని మనం అచీవ్ చేయడానికి ఎరైస్ అనే కాన్సెప్ట్ని యూస్ చేసుకుంటాం. ఇక్కడ మన ఎగ్జాంపుల్గా ఇంట్ ఏ ఆఫ్ అరే ఈక్వల్ టు 10, 20, 30 అంటే సేమ్ ఇంటీజర్ టైప్ కాబట్టి అది వ్యాలిడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్ బి ఈక్వల్ టు 10, అలాగే ఏబిసి XYZ ఇలాంటి మనం ట్రై చేస్తే దట్ ఈస్ ఇన్వాలిడ్. ఓకే, హియర్ వీఆర్ using derived data type store only same type of data type at a time but not storing integers, characters, strings at the same time. మనం ఒక టైప్ని మాత్రం స్టోర్ చేసుకోవచ్చు, అంతేగాని డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రింగ్స్, ఇంటీజర్స్, క్యారెక్టర్స్ అవన్నీ మాత్రం ఒక ఎట్ ఏ టైం మనం స్టోర్ చేయలేం, అక్కడ మనకి ఇన్వాలిడ్ వస్తుంది. అలాంటి వాటిని మనం డెరైవ్డ్ డేటా టైప్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ యూజర్ డిఫైన్ డేటా టైప్స్. యూజర్ డిఫైన్ డేటా టైప్స్ ఆర్ దోస్ which are developed by programmer. మనం ఏదైతే ప్రోగ్రామర్ డెవలప్ చేస్తాడో వాటిని మనం యూజర్ డిఫైన్ డేటా టైప్స్ అంటారు. వీటిని మనం నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని కూడా అంటాం. ఇక్కడ మనకి యూజర్ డిఫైన్ డేటా టైప్స్లో బెనిఫిట్ ఏంటంటే, దీస్ డేటా టైప్స్ రిలేటెడ్ టు వేరియబుల్స్ అలౌ అస్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఎయిదర్ ఆఫ్ సేమ్ టైప్ ఆర్ డిఫరెంట్ టైప్.
మనకి సేమ్ టైప్ అయినా సరే డేటా టైప్స్, లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ అయినప్పటికీ మనం మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ దిస్ డేటా టైప్ హూజ్ వాల్యూస్ కెన్ బి హోల్డ్ మోర్ దెన్ వన్ వాల్యూ. మనం మోర్ దెన్ వన్ వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనం ఎలా అచీవ్ చేస్తామంటే బై యూజింగ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ క్లాస్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని మనం ఈ యొక్క యూజర్ డిఫైన్ డేటా టైప్స్ అనేవి మనం క్రియేట్ చేసుకుంటాం. ఇన్ జావా ప్రోగ్రామింగ్ యూజర్ డిఫైన్ డేటా టైప్స్ కెన్ బి డెవలప్డ్ బై యూజింగ్ ద ఫీచర్స్ ఆఫ్ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూడండి, కస్టమర్ సి ఈక్వల్ టు న్యూ కస్టమర్ అనేది నేను ఇక్కడ ఇచ్చుకున్నాను. ఇక్కడ నేను ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాను. సో విత్ ఇన్ దట్ ఆబ్జెక్ట్ ఐ కెన్ హోల్డ్ ఎనీ టైప్ ఆఫ్ డేటా అన్నమాట అన్నది నేను స్టోర్ చేసుకున్నాను. ఇట్ ఈస్ ద కస్టమైజ్డ్ డేటా టైప్. ఎందుకోసం అంటే కస్టమర్ అనేది నేనే క్రియేట్ చేసుకున్నాను, జావా వాడు ఇవ్వలేదు. సో ఇట్ ఈస్ ద కస్టమైజ్డ్ డేటా టైప్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, లెట్స్ సీ కేటగిరీస్ ఆఫ్ డేటా టైప్స్. మనకి జావాలో టోటల్గా 8 డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ అనేది ఉంటాయి. దే ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ 4 గ్రూప్స్. దాన్ని మనం 4 గ్రూప్స్గా డివైడ్ చేసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి ఇంటీజర్ కేటగిరీ డేటా టైప్స్, అండ్ క్యారెక్టర్ కేటగిరీ డేటా టైప్, ఫ్లోట్ కేటగిరీ డేటా టైప్స్, అండ్ బులియన్ కేటగిరీ డేటా టైప్స్. దీనికి సంబంధించిన హైరార్కీ, అదేవిధంగా దీనికి సంబంధించిన టేబుల్ నేను రెండు మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. అండ్ దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఏముండదు. ఇట్స్ అ టైం వేస్ట్ థింగ్. అంటే నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్స్ అ టైం వేస్ట్ థింగ్. నేను కేటగిరీ వైజ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటీజర్ కేటగిరీ డేటా టైప్స్లో మనకి ఇట్ హోల్డ్స్ ద ఓన్లీ ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటాని హోల్డ్ చేసుకుంటుంది. ఇంటీజర్ కేటగిరీలోకి మీకు ఏమేమి వస్తాయంటే బైట్, షార్ట్, ఇంటూ, లాంగ్ అనేది ఇంటీజర్ కేటగిరీ డేటా టైప్స్. అండ్ సైజ్ వచ్చేసి బైట్కి 1, షార్ట్కి 2, ఇంటికి 4, అండ్ లాంగ్కి వచ్చేసి 8. ఆ రేంజ్ అనేది కూడా నేను మీకు టేబుల్లో చూపించాను, ఒకసారి చూడండి. అండ్ క్యారెక్టర్ కేటగిరీ డేటా టైప్స్. ఏ క్యారెక్టర్ ఈజ్ ఎ ఐడెంటిఫైర్ విచ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ విత్ ఎ సింగిల్ కోట్స్. ఏదైతే సింగిల్ కోట్స్లో ఉంటుందో దాన్ని జావా కంపైలర్ క్యారెక్టర్ కింద తీసుకుంటుంది. ఓకే, ఇన్ జావా టు రిప్రజెంట్ ఏ క్యారెక్టర్ డేటా వి యూజ్ ఏ డేటా టైప్ కాల్డ్ క్యార్ అనే డేటా టైప్ని మనం యూజ్ చేస్తాం. అది ఒక వర్డ్ని మనం క్యారెక్టర్గా రిజిస్టర్ చేయడానికి. దిస్ డేటా టైప్ టేక్స్ 2 bytes సిన్స్ ఇట్ ఫాలో అ యూనిక్ క్యారెక్టర్ సైజ్. ఇది మనకి ఎంత సైజ్ తీసుకుంటుందంటే 2 bytes సైజ్ తీసుకుంటుంది. ఓకే, లెట్స్ సీ ఫ్లోట్ క్యారెక్టర్ డేటా టైప్. ఫ్లోట్లో మనకి 2 parts ఉంటాయి. మనకి ఫ్లోట్ కేటగిరీ డేటా టైప్ ఆర్ యూజ్డ్ ఫర్ రిప్రజెంటింగ్ ఫ్లోట్ వాల్యూస్ యాజ్ వెల్ యాజ్ వీ కెన్ ఆల్సో యూజ్. ఇందులో మనకి కేటగిరీ అండ్ ఫ్లోట్ వాల్యూస్. This category contains 2 data types. They are float and double. Float వచ్చేసి 4 సైజ్ తీసుకుంటుంది, అండ్ డబుల్ వచ్చేటప్పటికి 8 తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మనకి బులియన్ కేటగిరీ. బులియన్ కేటగిరీలో మనకు ఆబ్వియస్గా తెలుసు, బులియన్ కేటగిరీ డేటా టైప్స్ ఆర్ యూజ్డ్ ఫర్ రిప్రజెంటింగ్ ఆర్ స్టోరింగ్ ఎ లాజికల్ వాల్యూస్ లైక్ ట్రూ ఆర్ ఫాల్స్. In Java programming, to represent boolean values or logical values, we use a data type called boolean. ఇటువంటి టైప్ ఆఫ్ లాజికల్ వాల్యూస్ లేకపోతే బులియన్ వాల్యూస్ని మనం రిప్రజెంట్ చేయవలసిన సినారియో వచ్చినప్పుడు మనం ఈ బులియన్ కేటగిరీ టైప్ ఆఫ్ డేటా టైప్స్ని యూజ్ చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ దిస్ క్లాస్ రిగార్డింగ్ డేటా టైప్స్ ఈజ్ క్లియర్. నేను ఎక్కువ స్ట్రెస్ చేయట్లేదు, దీని మీద ఎక్కువ ప్రోగ్రామ్స్ ఇవ్వట్లేదు, ఎందుకంటే దిస్ ఈజ్ అ బేసిక్ పార్ట్. మనం దీని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తే టైం వేస్ట్. సో ఐఎమ్ టీచ్ యూ అప్ టు ఎంతవరకు ఇది అవసరమో నేను అంతవరకు మీకు టీచ్ చేశాను. ఓకే, దీనికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఒకవేళ అర్థం కాకపోతే నన్ను వీకెండ్స్లో మీరు మీట్ అవుతారు కాబట్టి అప్పుడు అడగచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ మీకు ఈ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.